పెట్టాలి. రెండోది శక్తి కొలది మనము దేవునికి ఇవ్వాలి. అలాగే మూడోది శక్తి సామర్థ్యాన్ని దాచుకోకూడదు అనే సంగతులు నేర్చుకుంటాం. ఈరోజు మనం తెలుసుకుంటున్న సందేశం ఏంటంటే అక్షరము ఆత్మ. అక్షరము ఏం చేస్తుంది, ఆత్మ ఏం చేస్తుంది అనే విషయాలు కొద్ది నిమిషాలు కొనసాగుతుంది ఆలోచించాలి. ఇంతకీ అక్షరం అంటే ఏంటిది, ఆత్మ అంటే ఏంటిది, అక్షరం అనేది ఎలా వచ్చింది, ఆత్మ ఎలా వచ్చింది, అక్షరం చేసే పని ఏంటిది, ఆత్మ చేసే పని ఏంటిది అనే విషయాలు మనకి మనం చదివిన లేఖన భాగంలో 3వ అధ్యాయంలో కూలంకషంగా మనకు అనిపిస్తుంది. అపోస్తలులు బ్రతుకున్నప్పుడే ఆదిమ సంఘాలని భిన్నమైన బోధల చేత కలవరపరిచారు. ఈరోజు లోకంలో మన చుట్టూ కూడా బైబిల్ ఒకటైనా సరే, దేవుడు ఒక్కడే అయినా సరే, ఈరోజు లోకంలో రకరకాల బోధలు, భిన్నమైన బోధలు మనకు కనిపిస్తున్నాయి. ఈ సమస్య అనేది కొత్తదేం కాదు. వాస్తవానికి ఈ సమస్య ఆది నుంచి ఉంటున్న సమస్య. అతి ప్రాముఖ్యంగా అపోస్తలులు బ్రతుకున్నప్పుడే ఈ సమస్యల్ని ఎదుర్కొన్నారు. అపోస్తలులు బ్రతుకున్నప్పుడే మొదటి శతాబ్ద కాలంలో స్థాపించబడిన సంఘాలు కూడా భిన్నమైన బోధల చేత కలవరపడినవి. అనేక మంది బోధకులు భిన్నమైన బోధ చేసి సంఘాలని కలవరపరిచారు. అతి ప్రాముఖ్యంగా అందులో ఉండే ఒక ప్రాముఖ్యమైన సమస్య ఏంటంటే, మీకు తెలిసినట్లు ధర్మశాస్త్రాన్ని పాటించాలి, పాత నిబంధన ప్రకారంగా సున్నతి చేసుకోవాలి, రక్షణ పొందాలంటే, నీతిమంతులుగా తీర్చబడాలంటే పాత నిబంధన ఆచరించాలి, ధర్మశాస్త్రం పాటించాలి అనేది మొట్టమొదటిగా ప్రాముఖ్యమైన బోధ. దానికి ఒక సదస్సు కూడా జరిగినట్లు అపోస్తలుల కార్యంలో 15వ అధ్యాయం కూడా మీకు తెలుసు. కొందరు యోదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరు. వాస్తవానికి క్రొత్త నిబంధన చట్టం ఏం చెప్తుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు. అంటే రక్షణ ఎలాగొస్తుందో క్రొత్త నిబంధన చట్టం తేటగా బోధిస్తుంది. ఆ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఆ మత బోధకులు చేసే బోధ ఏంటంటే, మీరు రక్షణ పొందాలంటే మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి కూడా పొందాలి. అనేక మంది బలహీనులు కూడా సున్నతి పొందిన విధానం కూడా మనకు కనిపిస్తుంది. ఈ సమస్య ప్రతి పత్రికలో కనిపిస్తుంది. కొరింథీలో కానీ, గలతీలో కానీ, ఎఫెసులో, ఫిలిప్పీలో, కొలస్సీలో, ప్రతి పత్రికలో ఈ సమస్య మనకి కనిపిస్తుంది. అందుకే పౌలు కొరింథీలతో మాట్లాడుతూ, వారు దొంగ పోస్తులు అంటారు. అంటే వారు దొంగ పోస్తులు, మోసగాండ్రకు పనివారై ఉన్నారని మాట్లాడదాం. అంటే ఒక దొంగ పోస్తులు కొరింథీ స్థానిక సంఘానికి వెళ్ళి ఒక భిన్నమైన బోధ చేత కలవరపరిచేశారు. అప్పుడు దాన్ని కొట్టివేసి తాను బోధించే బోధ ఎంత శ్రేష్టమైనదో, ఎంత ఉన్నతమైనదో 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు దాన్ని స్థాపిస్తాను. 3వ అధ్యాయం అంతా కూడా దాని గురించి మాట్లాడుతుంది. ఇంతకీ అక్షరం అంటే ఏంటిది, ఆత్మ అంటే ఏంటిది అనే సంగతులు మనం ఆలోచించేద్దాం. ఒకసారి ఒకవేళ మీకు గతంలో ఎందుకు గుర్తుంటే ఒకసారి చెప్పండి సహోదరులారా, అక్షరం అంటే ఏంటిది? అక్షరం అంటే ఏం చేస్తుంది అక్షరం? ఇంతకీ అక్షరం చేసే పని ఏంటిది, ఈ అక్షరం అనేది ఎలా వచ్చింది అనే విషయాలు పౌలు మాట్లాడారు. అక్షరం అంటే అక్కడ పాత నిబంధన లేదా ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రాన్ని అక్షరం అన్నాడు, పాత నిబంధనని అక్షరం అన్నాడు. ఎందుకు అక్షరం ఎలాగొచ్చింది, ఎక్కడ రాయబడింది అనే విషయాలు మనం కొన్ని పాయింట్లు రాసుకుందాం. అక్కడే మనకి అద్భుతంగా పౌలు వివరణ చేశాడు. ఒకసారి 3వ వచనం చదువు. 3వ అధ్యాయము 3వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. రాతి పలక మీద కానీ, రాతి పలకల మీద కానీ, సిరాతో కానీ, నెంబర్ 1
రాతి పలకల మీద వ్రాయబడి. 2 ఎలా రాయబడిందంట? అది సిరాతో రాయబడింది. 3:3లో మనకు కనిపిస్తుంది, 3:3bలో మనకు కనిపిస్తుంది. 6వ వచనం, 3వ అధ్యాయము 6వ వచనం. ఆయనే మమ్మును క్రొత్త నిబంధన అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులు మౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరం చేసే పని ఏంటిదంట? అక్షరము చంపును. 7వ వచనం, 3వ అధ్యాయము 7వ వచనం. మరణ కారణము పరిచర్య. అది నెంబర్ 4. మరణ కారణమగు పరిచర్య. మరణ కారణమగు పరిచర్య. కంటిన్యూ. మరణ కారణమగు పరిచర్య. రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాన్ని. అంటే మహిమ కలిగింది. మహిమ కలదు. అక్షరము మహిమ లేనిదేం కాదు, అక్షరము మహిమ కలిగినది. అదే పౌలు మాట్లాడుతున్నాడు. రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను అది మహిమతో కూడింది ఆయన. నెక్స్ట్ మహిమ కలిగినది. 9వ వచనం. శిక్షావిధికి కారణమైన పరిచర్య. శిక్షావిధికి కారణమైన పరిచర్య ఇది. శిక్షావిధికి కారణమైన 3:7 మనకు శిక్షావిధికి కారణమైన పరిచర్య. 10వ వచనం. అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిది ఆయన. 11వ వచనం. తగ్గిపోవున్నదే మహిమ కలదైంది. అంటే ఇది తగ్గిపోయే మహిమ కలిగిన, తగ్గిపోయే మహిమ కలదు. నెక్స్ట్ ఆత్మ అన్నారు. ఆత్మ అంటే ఏంటిది? ఇప్పుడు ఆత్మ అంటే ప్రసన్న. ఇది రాతి పలకల మీద రాయబడింది, సిరాతో రాయబడింది. అక్షరము చంపును. ఇది మరణ కారణముకు పరిచర్య. ఇది మహిమ కలిగినది, మహిమ లేనిదేం కాదు. ఇది శిక్షావిధికి కారణమైనది. ఇది శాశ్వతంగా నిలిచుండేది కాదు. ఇది తగ్గిపోయేది. ఇది తగ్గిపోయే మహిమ కలిగినది. ఏది? పాత నిబంధన. పాత నిబంధన శాశ్వతమైన మహిమ కలిగింది కాదు, తగ్గిపోయే మహిమ కలిగింది అంటే. ఆత్మేమో కొత్త నిబంధన అంటాడు. ఇది ఎక్కడ రాయబడింది? మెత్తని హృదయాల. ఎలా వ్రాయబడింది? జీవమగల దేవుని ఆత్మతో రాయబడింది. ఇది రాతి పలకలు, అది హృదయాలు. ఇది సిరాతో రాయబడింది, అది ఆత్మతో రాయబడింది. నెక్స్ట్ 6వ వచనంలో ఏమంటాడు? అక్షరం అయితే ఏం చేస్తుందంట? చంపుడు. ఆత్మ ఏం చేస్తుంది? అది ఆత్మ జీవింపజేయును అంటారు. ఆత్మ ఇది మరణ కారణముకు పరిచర్య. అదేంటిది మరి? అక్కడ అవసరం ఉంటుంది. 7వ వచనంలో ఆత్మ సంబంధమైన పరిచర్య. ఆత్మ సంబంధమైన పరిచర్య. ఇది మహిమ కలిగినది, కానీ ఇది అధికమైన మహిమ కలిగి. అధికమైన మహిమ కలిగి. ఇది శిక్షావిధికి కారణమైనది, ఇది నీతికి కారణమైన పరిచర్య. నీతికి కారణమైన పరిచర్య.
ఇది తగ్గిపోయే మహిమ కలిగినది, ఇది నిలిచిపోయేది. అంటే ధర్మశాస్త్రానికి పాత నిబంధనకి మధ్య ఒక అద్భుతమైన విభజన చేశాడు పౌలు 3వ అధ్యాయం. ఒక విశేషమైన వ్యత్యాసాన్ని కనుగొట్టేశాడు. యోధా మత బోధకులు తమ బోధల చేత మోసపుస్తున్నారు స్థానిక సంఘాలని. తాను బోధించే బోధ ఎంత శ్రేష్టమైనదో, ఎంత ఉన్నతమైనదో అపోస్తలుడైన పౌలు దాన్ని తెలియజేస్తున్నాడు. అది రాతి పలకల మీద రాయబడింది. మీకు తెలుసు కదా, 10 ఆజ్ఞల దేవుడు సమాజం అంతా వినేలాగా ప్రకటించేస్తుంటాడు. ప్రకటించిన తర్వాత దేవుడు మోషతో మాట్లాడుతూ, ఒక 2 రాతి పలకలు చేసుకో, ఆ 2 రాతి పలకలు చేసుకుని రేపు ఉదయం నువ్వు కొండెక్క అంటాడు. నేను అక్కడికి వచ్చేసి నేను ప్రకటించిన ఆజ్ఞలని ఆ పలకల మీద రాసి నీకు ఇచ్చేస్తానంటాడు. అప్పుడు మోషే 2 రాతి పలకలు చేసుకొని సీనాయి పర్వతం ఎక్కుతాడు. సుమారు 40 రోజులు ఆ పర్వతం మీద ఉంటాడు. ఈ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు. మాకు ముందు నడవడం ఒక దేవతను తయారు చేయనప్పుడు అహరోను ఒక బంగారు దూడను తయారు చేస్తాడు. ఆ దూడ దగ్గర వాళ్ళు తినుటకును, త్రాగుటకును, కూర్చుని ఆడుటకును లేచి 40 దినాల సీనాయి పర్వతం మీద ఉన్న తర్వాత దేవుడు రాసిన ఆ పలకలను తీసుకొని మోషే కొండ దిగి వస్తుంటాడు. మోషతో పాటు పక్కన యెహోషువ కూడా ఉంటాడు. నాకు ఒక జయధ్వని వినిపిస్తుంది అన్నాడు యెహోషువ. మోషే మాట్లాడుతూ, ఇది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, ఇది ఒక అల్లరిధ్వని వినపడుతుంది అంటాడు. ఆ కొండ దిగి వచ్చేసరికి మోషే ఆ దృశ్యాన్ని చూసేసి ఏం చేస్తాడు, ఆ 2 పలకలను తీసుకొని ఎత్తి కింద కొట్టేస్తాడు, పగల కొట్టేస్తాడు. అప్పుడు తర్వాత నెక్స్ట్ 34వ అధ్యాయానికి వచ్చేసిన తర్వాత, నువ్వు పగలగొట్టిన పలకలకు మారుగా ఒక 2 పలకలను చేసుకొని మరలా నా దగ్గరకు వచ్చేసాయి, నేను మరలా ఏం చేస్తాను, ఆజ్ఞల్ని రాస్తానండి. అంటే ధర్మశాస్త్రం కల ప్రాముఖ్యమైన 10 ఆజ్ఞలు ఎక్కడ రాయబడినవి? అది రాతి పలకల మీద రాయబడింది. ఎలా రాయబడింది? సిరాతో రాయబడింది. అది ఏం చేస్తుంది? ధర్మశాస్త్రం చంపుద్ది. అందుకే అక్కడ ఏమన్నంటే మరణ కారణముకు పరిచయం. అంటే ధర్మశాస్త్రం ఎలా చంపుద్ది? అక్షరం అయితేనేమో చంపుద్ది, ఆత్మ అయితేనేమో జీవింపజేస్తుంది. అంటే పాత నిబంధనలో ఒక ఆజ్ఞను అతిక్రమిస్తే కనికరం లేకుండా ధర్మశాస్త్రం ఏం చేస్తుంటే ఆ మనిషిని చంపుతుంది. ఫిబ్రవరి పత్రిక 10వ అధ్యాయము 28వ వచనం, క్షమించండి 26వ వచనం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 26-28 ఒకసారి క్షమించండి 28 10వ అధ్యాయం 28వ వచనం. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాడిని చంపించుదురు. అంటే ధర్మశాస్త్రంలో కనికరం లేదు. ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే ధర్మశాస్త్రం మనిషిని ఏం చేస్తుంది? అది చంపేది. కాబట్టి యోధా మత బోధకులారా, రక్షణ పొందాలంటే మీరు సున్నత పొందాలి, ధర్మశాస్త్రం ఆచరించాలని బోధిస్తున్నారు కదా. అసలు వాస్తవానికి అది అక్షరం. అది ఈ అక్షరం ఏం చేస్తుంది? మనుషులని ఇది చంపేది. అంటే మనుషులను చంపేదాన్ని మీరేం చేస్తున్నారు? మనుషుల మీద రుద్దుతున్నారు అంటే అపోస్తలుడైన పౌలు. కాబట్టి మనుషులను చంపేదాన్ని మనుషుల మీద మీరు దాన్ని రుద్దుతారు. కాబట్టి కనికరించకుండా 2-3 సాక్షుల మాట మీద వాడిని చంపించదు. ఎక్కడన్నా పాత నిబంధనల ఉదాహరణ కనిపిస్తుందా సహోదరులారా? ధర్మశాస్త్రం అతిక్రమిస్తే సాక్షుల మాట మీద స్పాట్లో చంపిన వ్యక్తి మనకి గ్రంథంలో ఎక్కడన్నా పాత నిబంధనలో ఉదాహరణగా కనిపిస్తుందా? ఎక్కడ? సంఖ్యాకాండంలో విశ్రాంతి దినం రోజు ఒక వ్యక్తి కట్టెలుకోవడం చూస్తే కొంతమంది మనుషులు మోషకి చెప్పేస్తే తర్వాత దేవుడు ఏం చేయమన్నాడు? ఆ మనిషిని రాళ్లతో కొట్టి చంపమని. అదే మాట్లాడుతుంది. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రం నిరాకరిస్తే అది మరణ కారణమగు పరిచర్య అంటాడు. అలాగే నెక్స్ట్ అది మహిమ కలిగినది. అది మహిమ కలిగినది, మహిమ లేనిదేం కాదు. ఎందుకంటే వాస్తవానికి ఆ సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం తీసుకొని మోషే కొండ దిగొస్తున్నప్పుడు మోషే ముఖం అంతా కూడా ప్రకాశించిందంట. మోషే ముఖం అంతా కూడా ప్రకాశించింది. ఆ మోషే యొక్క ముఖాన్ని చూడటానికి ఇశ్రాయేలీయులు భయపడిపోయారు. మోషే ముఖం అంతా కూడా విరిగిపోయింది. ఒకసారి చదువు మాటలు నిర్గమకాండం, దాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. 34వ అధ్యాయం 29వ వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనం.
మోసే సీనాయి కొండ దిగి మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల శాసనములు గల ఆ 2 పలకలు మోసే చేతి మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగి అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి, మోసేకు తెలిసి ఉండలేదు. అంటే ఆ పర్వతం మీద ఉన్నంతసేపు మోషే ముఖం ఎలాగుందంటే ప్రకాశించిపోతుంది, వెలిగిపోతుంది. ఒక అద్భుతమైన తేజస్సు మోషే యొక్క ముఖములో కనిపిస్తుంది. ఒక అద్భుతమైన తేజస్సు మోషే ముఖంలో కనిపిస్తుంది. మీకు గుర్తుందా? రూపాంతరం కొండ మీద కూడా యేసు ప్రభువు రూపాంతరం చెందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె దగదగ మెరియుచుండెను. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ముఖం కూడా ఏమైపోయింది అనమాట ఆ సందర్భంలో? తేజస్సుతోటి వెలిగిపోతుంది తేజస్సుతోటి. అంటే మోషే దైవ సన్నిధిలో ఉన్నాడు, దేవుని యొక్క తేజస్సు మోషే యొక్క ముఖంలో కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద ఉన్నప్పుడు రూపాంతరం చెంది ఒక అద్భుతమైన తేజస్సు కనిపిస్తుంది. ఈరోజు దైవ సన్నిధిలో ఉన్న ప్రతి మనిషి కూడా రూపాంతరం చెంది ఒక తేజస్సుతో వెలగవలసిన అవసరం ఉంటుంది. అంటే ఒక దైవికమైన వెలుగు, ఒక దైవికమైన తేజస్సు, ఒక దైవికమైన రూపాంతరం అనేది ఎవరిలో కనపడాలి? నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి మోషే ఎక్కడున్నాడు? సీనాయి పర్వతం మీద దేవుని దగ్గర ఉన్నాడు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఆ కొండ మీద దేవునితో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఎక్కడున్నాము? దైవ సన్నిధిలో ఉన్నాము. ఈరోజు మనలో కూడా గ్రంథం ఏం చెప్తుందంటే, మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి మీరు కూడా. అప్పుడు దాకా చూసిన మోషే ముఖం వేరే, అప్పుడు మోషే ముఖం అంతా తేజస్సుతో వెలిగిపోతుంది. అప్పుడు దాకా చూసిన యేసుక్రీస్తు యొక్క ముఖం వేరే, యేసుక్రీస్తు యొక్క ముఖం కూడా వెలిగిపోతుంది. ఈరోజు క్రీస్తు యేసునికి బాప్తిసం పొందిన తర్వాత ఆ దైవ సన్నిధిలో దైవ సహవాసములో ఉన్న వ్యక్తి కూడా ఏం చేయాలి? లక్ష్మి గారు, రూపాంతరం చెందాలి. ఒక దైవికమైన తేజస్సు, ఒక దైవికమైన వెలుగు మన జీవితంలో కనపడాలి. ఒక దైవికమైన రూపాంతరం అనేది మనకు కనిపించాల్సిన అవసరం ఉంటుంది. పౌలు దీన్ని జ్ఞాపకం చేస్తూ అది మహిమ కలిగినదని మాట్లాడుతుంటాడు. మోషే ముఖము వెలిగిపోతుంటాడు. నెక్స్ట్ 30 వచనం కూడా చదువు ఒకసారి. అక్కడ నిర్గమకాండంలోనే అహరోను ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన గనుక వారు అతనికి సమీపింపవెరచని. అతని ముఖ చర్మం ప్రకాశించను. ముఖము తేజస్సుతో వెలిగిపోతుంది. దైవికమైన తేజస్సుతోటి ముఖం వెలిగిపోతుంది. అంటే ఆ దైవికమైన స్వభావము రూపాంతరం అనేది తమ్ముడు కనిపించాలి. తమ్ముడు ముఖంలో కూడా, మన ప్రవర్తనలో, మన మాటలో నీలో కనిపించాలి ఆ వెలుగు, ఆ తేజస్సు. అంటే ఒకప్పుడు కనిపించదు, ఇప్పుడు క్రీస్తుడికి వచ్చాము, ఒక స్థలం మారింది, మనకి స్థలం మారింది, ఒక దైవికమైన వ్యక్తులతో మనం ఉంటున్నాము, దైవ సన్నిధిలో దేవునితో మనం సహవాసం చేస్తున్నాం. కాబట్టి నీ జీవితం ప్రకాశించాలి, నీ ముఖంలో కూడా కళ కనిపించాలి, తేజస్సు కనపడాలి. అది శిక్షావిధికి కారణమైనది అంటాడు. శిక్షావిధికి కారణమైనది ద్వితీయ విదేశకాండం 27వ అధ్యాయంలో. ఏంటా శిక్షావిధి అంటే, ఎవరైతే ఆ ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు గైకొన్నారో వాళ్ళు ఏమైపోతారని మాట్లాడుతుంటాడు. ద్వితీయ విదేశకాండం 27వ అధ్యాయము 26వ వచనం చూడు ఒకసారి. 27వ అధ్యాయము 26వ వచనం. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా, అంటే ఎవరు శాపగ్రస్తుడు చెప్పాలి? ఆ వచనంలో ఉంది, ఎవరు శాపగ్రస్తుడు? ధర్మశాస్త్రం యొక్క వాక్యములను గైకొనని వాడు శాపగ్రస్తుడు. అందుకే పౌలు ఏమంటున్నంటే, అది శిక్షావిధికి కారణమైన పరిచర్య, అది మరణ కారణముకు పరిచర్య. అంటే పాత నిబంధన ఎలాంటిది? అది తగ్గిపోయే మహిమ కలిగినది. ఒక చంద్రుని వెలుగు లాంటిది ధర్మశాస్త్రం. నిండు పొన్నమి రోజు చంద్రుడు ఎలాగుంటాడు? బాగా వెలుగుతుంటాడు. క్రమంగా రోజులు తగ్గే కొద్దీ ఎలా ఉంటుంది? కట్టిక చీకటి అయిపోద్ది, కనీసం ఇక ఆకాశంలో కనిపించదు.
అంటే తగ్గిపోయే మహిమ కలిగినది, ఇదేమో నిలిచిపోయేది. అంటే చంద్రుని వెలుగు లాంటిది ధర్మశాస్త్రము, సూర్యుని ప్రకాశము లాంటిదేమో క్రొత్త నిబంధన. సూర్యుడు ఎప్పుడు నిరంతరం ఏం చేస్తాడు సార్? సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాడు. చంద్రుడు ఏమైపోతాడంటే కాలక్రమంలో తగ్గిపోతుంటాడు. ఇది తగ్గిపోయే మహిమ కలిగినది. అసలు దాని నిర్మాణం కూడా అలానే చేయబడింది. అంటే దేవుడు ఎలా చేశాడు? దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎలా చేశాడంటే అది తాత్కాలికంగా ఉండటానికి ఇచ్చాడు తప్ప శాశ్వతంగా నిలిచిపోవడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వాల. అది తగ్గిపోయే మహిమ కలిగినది. నిర్మాణం కూడా ఎలాగుందంటే అది కొంతకాలమే ఉంటది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో, అందుకే పౌలు దాన్ని బాలశిక్షతో పోల్చేశాడు. బాలశిక్ష 3వ అధ్యాయము, మీకు ఆ పాయింట్ దగ్గర రిఫరెన్స్ రాసుకోవాలి మీరు. 24వ వచనం కాబట్టి మనం చూడాలి ఎలా తగ్గిపోయే మహిమ గలది, ఎలా నిర్మాణం చేయబడింది. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము, అంటే ధర్మశాస్త్రం ఒక బాలశిక్ష లాంటిది. ఈ బాలశిక్ష ఏం చేస్తుంది? యేసుక్రీస్తు దగ్గరికి నడిపించడానికి మార్గం చూపించేది. అది యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళటానికి మార్గం చూపించేది ధర్మశాస్త్రం. ఆ నెక్స్ట్ మాట, అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తు వచ్చాడు, ఆయన వలన మనకు నీతి వచ్చింది, పాపక్షమాపణ వచ్చింది, రక్షణ వచ్చింది. కాబట్టి ఇక బాల శిక్షకుని క్రింద మనము, అదొక బాల శిక్ష లాంటిది. అంటే తగ్గిపోయే మహిమ నిర్మాణం ఎలా చేయబడింది? దేవుడు కూడా నిర్మాణం చేసేటప్పుడు అది ఇశ్రాయేలుకి ఇచ్చేటప్పుడు అలానే ఇచ్చాడు ఆయన. 19వ వచనం, 3వ అధ్యాయము 19వ వచనం. ఆయన ప్రశ్న వేస్తున్నాడు, సమాధానం చెప్తున్నాడు. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? అదిగో ప్రశ్న. స్త్రీలు గుర్తుంచుకో, చెప్పాలి ఇప్పుడు దానికి వెంటనే సమాధానం చెప్పాలి. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? సమాధానం ఏంటి? ఎవనికి ఆ వాగ్దానము చేయబడేను సంతానము వచ్చే వరకు చాలు. రాజు, ఇంతకీ వాగ్దానం చేసింది ఎవరికి? వాగ్దానం చేయబడిన సంతానం ఎవరు? అడిగిన చెప్పాలి. ప్రశ్న ఏంటి? అసలు ధర్మశాస్త్రం ఎందుకు? సమాధానం ఏంటిది? ఒక ఆయనకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం చేయబడిన సంతానం వచ్చే వరకే ధర్మశాస్త్రం. అంతేనా సార్? ఇంతకీ వాగ్దానం చేయబడింది ఎవరికి? వాగ్దానం చేయబడింది ఎవరికి? దావీదు కంటే ముందు ఎవరు లేరా? అక్కడ ఎవరుంటారంటే ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో, అంటే దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాంకు వాగ్దానం చేశాడు, నీ సంతానము వలన భూలోక వంశాలు ఆశీర్వదించాడు. ఆ సంతానం వచ్చేవరకే. అంటే ధర్మశాస్త్రం ఎంతకాలం అంటే యేసుక్రీస్తు వచ్చేవరకే. యేసుక్రీస్తు వచ్చేవరకే ధర్మశాస్త్రం ఉంటుంది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దాన్ని సంపూర్ణంగా నెరవేర్చేశాడు. అక్షరాలను ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు తుడిచేశాడు. అందుకే కొలసీ పత్రుడు ఏమంటే చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి. చదవండి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అంటే పాత నిబంధన ఏం చేయబడింది నరేషు? పాత నిబంధన ఏం చేయబడింది అంటే తమ్ముడు, అది కొట్టివేయబడింది తమ్ముడు. పాత నిబంధన కొట్టివేయబడింది. 2వ అధ్యాయము 13-15 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతారు. 13వ వచనం. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మృతులయ్యుండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి అక్షరాలను ఏం చేశాడు? పలక కదా. కాబట్టి పలక మీద అక్షరాలు రాసామనుకో తుడిచేస్తాం కదా. అలాగే ప్రభువు యేసు ఈ లోకానికి వచ్చేసి ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చేసి ఆ చేవ్రతను ఏం చేశారంటే ఆయన అక్షరాలను తుడిచేసి అక్షరం నుంచి మనల్ని విడుదల చేశాడు. అక్షరం నుంచి మనం విడుదల చేశాడు. ఈరోజు క్రైస్తవులు అక్షరానికి లోనైన వారు కాదు. అపోస్తుల కాలంలో బ్రతుకున్నప్పుడు ఈ ధర్మశాస్త్రం యొక్క బోధల చేత ఎలాగైతే సంఘాలను కలవరపరిచారో, ఈరోజు అనేక మంది మత బోధకులు కూడా ధర్మశాస్త్రం చేత ఈరోజు అనేక సంఘాలను కలవరపరచడం కూడా మనం చూడవచ్చు. ఈరోజు పాత నిబంధన క్రొత్త నిబంధన రెండింటిని కలిపి పర్ణశాల పండుగ అంటాడు, అమావాస్యల కూడిక అంటాడు,
ఇంకా నూనెతో అభిషేకాలు చేయటం అంటాడు, సంవత్సరానికి ఒకసారి వాగ్దానాలు అంటాడు, పండగలు అంటాడు. ఎన్ని ఒకటో రెండో? అంటే పాత నిబంధనలు ఎన్నున్నాయో ఈరోజు వాటిని అనుసరించి ఆచరించాలని బోధించే వాళ్ళు ఈరోజు లోపల అనేక మంది మన కంటికి కనిపిస్తుంటారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏం చేశారంటే, ఇదిగో యూద మత బోధకులతో మాట్లాడుతూ, ఇదిగో మీరు బోధించేది, మీరు ప్రజల మీద రుద్దేది ఎలాంటిదంటే ఇది ఒక అక్షరం, ఇది తగ్గిపోయే మహిమ కలిగినది. ఈరోజు మేము బోధిస్తుంది ఎలాంటిదంటే ఇది క్రొత్త నిబంధన. ఇది ఎక్కడ రాయబడిందంట? ఇది మెత్తని హృదయాల మీద, ఇదేమో రాతి పలకల మీద, ఇదేమో హృదయాల మీద. ఎప్పుడైతే క్రీస్తు యేసునికి బాప్తిసం పొందుతాడో ఆ మనిషికి క్రొత్త నిబంధన దేవుని యొక్క ఆత్మతో హృదయాల మీద రాయబడుతుంది. ఈరోజు క్రొత్త నిబంధన లేకుంటే ప్రభు చేసిన బోధ ఉండాల్సింది నోట్స్లో కాదు, కానీ ఎక్కడ రాసుకోవాలి? ఈరోజు ప్రతి ఆదివారం బోధించబడే అంశం నోట్స్ల మీదకి వెళ్తుందా, హృదయాల్లోకి వెళ్తుందా? ఈరోజు ప్రతి ఆదివారం బోధించబడే ప్రభు చెప్పిన బోధ, మనం వినే ప్రతి సందేశం కూడా నోట్స్ల మీదకి వెళ్తుందా, హృదయం అనే పలకల మీదకి వెళ్తుందా? ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇది? ఈరోజు నోట్స్ రాస్తారు, కాలేజీ స్టూడెంట్స్ కూడా రాయరు నోట్స్ రాసినట్టు. ఎంసెట్ కాలేజీ స్టూడెంట్స్ కూడా అలా రాయడం తప్పట్లా. నేను రాసుకో ఎప్పుడన్నా మరలా దాన్ని చూసారా నారాయణ గారు? ఇంకన్నా నోట్స్ మళ్ళీ ఎక్కడ ఉంటుంది? ఈరోజు రాసిన నోట్స్ ఎక్కడ ఉంటుంది? ఇంకన్నా మీ ఇంట్లో ఉంటుందా, చర్చి బిల్డింగ్లో ఉంటుందా? ఈరోజు రాసిన నోట్స్ మీ ఇంట్లో ఉంటుందా, చర్చి బిల్డింగ్లో ఉంటుందా? లక్ష్మణ్ గారు ఎక్కడ ఉంటుంది సార్? అంటే ఈరోజు రాసిన నోట్స్ కూడా చర్చి బిల్డింగ్లో పెట్టి ఇంటికి వెళ్ళిపోతావా? అంటే ఇంతకీ సందేశం ఎక్కడుంది? నోట్స్లో ఉంది తప్ప చెవులతో వినాలి. అది ఎక్కడికి వెళ్ళిపోవాలక? హృదయాల్లోనికి వెళ్ళిపోవాలి. అందుకే హృదయాన్ని కూడా దేనితో పోల్చారంటే పలకలతో పోల్చారు. సులభను మాట్లాడుతూ, ఇదిగో మీ హృదయమును పలక మీద వాటిని రాసుకోవాలి. ఇక్కడేమో రాతి గుండె, ఇక్కడేమో మాంసపు గుండె పోల్చేస్తాడు. అంటే చెర నుంచి విమోచించే యూదుల గురించి మాట్లాడుతూ ఒక మంచి మాటలు చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం చూడండి సార్. ఎహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ. అంటే విమోచించే జనం గురించి మాట్లాడతాను. 11వ అధ్యాయము 19వ. నా కట్టడలను అనుసరించి గైకొనినట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు వారు జనులై యుందురు. రాతి గుండె, రాతి గుండెలు ఉండవు ఇక్కడ. కఠినమైన హృదయాలు ఉండవు ఇక్కడ. బండవారిన హృదయాలు ఇక్కడ ఉండవు. ఎలాగుంటాయి ఆ హృదయాలు? చాలా మెత్తగా ఉంటాయి. ఇక్కడ పోల్చింది గుండె కావచ్చు, కానీ హృదయం పోలిక ఏంటంటే గుండె అన్నాడు. అక్షార్థమైన గుండె గురించి ఇక్కడ మాట్లాడలేదు. రాతి గుండెని తీసేస్తాను, మాంసపు గుండె మీకు ఇచ్చేస్తాను. ఇదే మాటని 36లో కూడా మాట్లాడతాడు. 36వ అధ్యాయం 36వ అధ్యాయము 26వ వచనం ముట్టడు ఒకసారి. 36:26. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. అంటే విమోచించబడిన జనుల గురించి మాట్లాడుతున్నాడు. చెరలో నుంచి విమోచించబోయే ప్రజల గురించి మాట్లాడుతున్నాడు తమ్ముడు. కాబట్టి ఒకప్పుడు మీకు రాతి గుండె ఉండేది, అది తీసేస్తాను. మీకు ఎలాంటిది ఇస్తానంటే ఒక నూతన హృదయాన్ని, ఒక నూతన స్వభావాన్ని, ఒక మెత్తని గుండెని ఇస్తాను. అంటే విమోచించబడిన ప్రజల యొక్క హృదయాలు, ఆ గుండెలు ఎలా ఉండాలంటామా? కఠినంగా ఉండాలా సార్? కొంతమందిని చూస్తే కఠినంగా ఉంటారు. కొంతమంది కొద్దిగా కూడా జాలి లేదండి అత్తని, తల్లి అని వాడికి జాలి లేదండి. అసలు ఎంత కఠినంగా ఉంటాడు వాడి హృదయము రాయండి వాడిది. అంటే లోకంలో ఉన్నవాడి హృదయము రాయి కావచ్చు,
కానీ క్రీస్తు యేసులో ఉన్నవాడి యొక్క హృదయం రాయి కాకూడదు. ఎలాగుండాలి హృదయం? దేవుని వాక్యం విన్నప్పుడు యోషియా మనసు ఏమైపోయింది సార్? గుర్తొస్తుందా? దేవాలయాన్ని బాగు చేస్తున్నప్పుడు ధర్మశాస్త్రం యొక్క ప్రతి దొరికితే యాజకుడు వచ్చేసి ధర్మశాస్త్రాన్ని ప్రకటించేస్తే వెంటనే అతని మనసు ఏమైపోయింది వెంకన్న? యోషియా మనసు ఏమైపోయింది అప్పుడు? మెత్తని మనసు కలిగి. అంటే దేవుని వాక్యం విన్న తర్వాత హృదయం మనసు ఎలా అయిపోవాలవా? ఇంకా కఠినంగా ఉండాలా? కఠినమైన హృదయాలు ఉండాలా? జాలి, దయ, ప్రేమ ఏమీ లేకుండా మనుషుల పట్ల అంతే నడవాలి. ఇంకా కొంచెం కూడా జాలి లేదండి వాళ్ళు. ముసలి అండి వాళ్ళు. ఎవరి గురించి చెబుతారు? లోకంలో ఉన్న వాళ్ళ గురించి. ఈరోజు మన హృదయాలు ఎలా ఉండాలి? కాబట్టి ఎలాంటి హృదయాల మీద నిబంధన రాయబడుతుంది? ఎలాంటి హృదయాల మీద? మెత్తని హృదయాల మీద దేవుని ఆత్మతో క్రొత్త నిబంధన రాయబడుతుంది. పలకలు అంటాడు 3 సామెతల గ్రంథము చూద్దాం ఒకసారి, చూసి ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథము ఇక్కడ అక్కడే చూడండి ఫ్రెండ్స్. 2వ పాయింట్లో 1వ వచ్చింది. 2వ పాయింట్లో 1వ పాయింట్ దగ్గర 3 చదువు ఒకసారి. 3వ అధ్యాయం 3వ వచనం. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకునము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునము. ఎక్కడంటమ్మా? నోట్స్లోనా? హృదయమైన పలకలోనమ్మా. కాబట్టి నోట్స్ అనుకో చూస్తే గుర్తొస్తుంది, హృదయం అనుకో వెంటనే దేవుని మాటలు నీ హృదయం అనే పలక మీద ఉండాలి. ఉన్నాయి అనుకో వెంటనే వాక్యం గుర్తొస్తుంది. అరే వాక్యం ఇలా చేయమని చెబుతుంది కదా. ఒకవేళ వాక్యం గుర్తుకు రావట్లేదు, వాక్యానుసారంగా నడవట్లేదంటే హృదయం అనే పలక మీద దేవుని యొక్క మాటలు లేవు. ఎక్కడ నోట్స్లో తెలుగులో ఉన్నాయి భద్రంగా. 7 మరలా చదువు అదే మాట. 7:3 వచ్చిన కూర్చోండి. 7వ అధ్యాయం 3వ వచనం. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. నీ హృదయం అనే పలక, నీ పలకే హృదయం కావాలి. ఆ హృదయం మీద దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆత్మతో రాయబడాలి. కాబట్టి ఒకసారి బోటికి వెళ్తాను పిల్లరా. ఇదేమో రాతి పలకల మీద, క్రొత్త నిబంధన ఎక్కడ రాయబడింది? మెత్తని హృదయాలు. అక్షరం అంటే ఏంటిది? పాత నిబంధన. ఆత్మ అంటేనేమో క్రొత్త నిబంధన. ఎలా రాయబడుతుంది? సిరాకు. ఎలా రాయబడుతుంది? జీవము గల దేవుని ఆత్మతో. ఏం చేస్తుంది ఇది? కనికరం ఉంటుంది ధర్మశాస్త్రంలో. కనికరం లేకుండా ఏం చేస్తుంది? ఆజ్ఞను అతిక్రమిస్తే చంపేయడం. కానీ ఇదేం చేస్తుంది? అవసరమైతే చచ్చిన వల్ల కూడా ఏం చేస్తుంది? జీవింపజేసేది క్రొత్త నిబంధన. చదువుదాం మాటలు ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచ్చారు. 8వ అధ్యాయం 1-2 వచ్చిన. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి, అంటే పాపం చేస్తే చావాలి అనే నియమం నుంచి నన్ను విడిపించిందని మాట్లాడతాను. ఇక్కడ కృపా ఏర్పాటు ఏంటంటే తమ్ముడు, ఇక్కడ ఒక కృపా ఏర్పాటు ఏంటంటే పాపం చేసిన వెంటనే ఆ మనిషి చచ్చిపోడు. పాపం ఇప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతము మరణం. అది లోకంలో. ఎప్పుడైతే ఒక వ్యక్తి కొత్త నిబంధనకు వస్తాడో ఇక్కడ ఒక కృపా ఏర్పాటు ఏంటంటే అక్కడ మాట్లాడుతూ పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అంటే ఒక కృపా ఏర్పాటు ఏంటంటే పాపం చేసిన వెంటనే చచ్చిపోకుండా మార్పుకి అవకాశం ఇస్తుంది కొత్త నిబంధన. ఎందుకంటే ఆ మనిషి దైవ సహవాసం నడుస్తుంటాడు, ఆ మనిషి వెలుగులో నడుస్తుంటాడు. ఒకవేళ వెలుగులో నడుస్తూ దైవ సహవాసం నడుస్తూ ఒకవేళ పాపం చేస్తే వెంటనే చనిపోకుండా ఏం చేస్తుంటే నిలుపుద్ది. ఒకవేళ మార్చుకుంటా అనుకో, ఒకవేళ మారుమనసు పొందాడు అనుకో, వెంటనే ఆ మనిషిని ఏం చేస్తానమాట క్షమించేస్తాను. అందుకు యోహాను రాసిన మొదటి పత్రికలో గుర్తొస్తుంది ఆ మాటలో, దేవుడు వెలుగై ఉన్నాడు, మనము ఆయనతో పాటు నడిచినలా అన్యోన్య సహవాసము గలవారమైందము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఎవరి గురించి మాట్లాడుతుంది? ఎవరి పాపం నుంచి? ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను
అంటే వెలుగులో నడుస్తూ దైవ సహవాసం నడుస్తూ ఒకవేళ ఒక వ్యక్తి పాపం చేసాడు అనుకో వెంటనే చనిపోకుండా ఒకవేళ మారు మనసు పొందితే యేసుక్రీస్తు యొక్క రక్తం వెంటనే ఏం చేస్తాం మనిషిని పవిత్రం చేస్తుంది. అది క్రొత్త నిబంధన కింద ఒక కృప ఏర్పాటు. అది ఇక్కడ అలా కాదనమాట. ఇది వాస్తవానికి జీవింప చేయలేదు అంటే చనిపోయిన వాళ్ళని జీవింప చేయలేదు. పౌలు గల్తీయుడు కూడా మాట్లాడతాడు, ఒకవేళ జీవింప చేసే శక్తి ధర్మశాస్త్రానికి ఉంటే ఇక క్రొత్త నిబంధన చేయాల్సిన అవసరం లేదు అంటాడు. చదువు లేకుండా అన్నమాట. రోమపత్రిక ఇద్దేంచులో గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడు ఒకసారి 21 వచ్చిన 3వ అధ్యాయము 21 వచ్చిన ధర్మశాస్త్రం 3వ అధ్యాయము 21 వచ్చిన ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా అట్లనరాదు. జీవింపచేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును. చాలు. అంటే జీవింపచేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల అంటే పాపం చేస్తే ఆ మనిషి చచ్చిపోతాడు, తిరిగి జీవింపచేసే ఏర్పాటు ఇక్కడ లేదు. ఇక్కడ జీవింపజేయదు అనమాట. అంటే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? పాపాన్ని నిర్వచిస్తుంది, పాపాన్ని చూపిస్తుంది, పాపాన్ని పోగొట్టుకునేలాగా ధర్మశాస్త్రం ప్రోత్సహిస్తుంది, పాపం నుంచి విమోచన కలిగేలాగా మార్గం చూపిస్తుంది ధర్మశాస్త్రం. అందుకే ఇందాకేమన్నాడు? క్రీస్తునొద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఆయను. కాబట్టి పాప విమోచన ఎవరిలో జరుగుద్ది? క్రీస్తులో జరుగుద్ది. కాబట్టి క్రీస్తును అది చూపించగలదు, పాపాన్ని నిర్వచించగలదు. కాబట్టి ధర్మశాస్త్రం వాస్తవానికి చనిపోయిన వ్యక్తిని జీవింపజేసే శక్తి లేదనమాట. కానీ క్రొత్త నిబంధన ఏం చేస్తానమాట? ఇది జీవింపజేస్తుంది. అలాగే ఇక్కడ ఏమన్నా విశేషంగా ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. ఇది క్రొత్త నిబంధన ఎలాంటిదంటే ఆత్మ సంబంధమైన పరిచర్య. పౌలు కొరింథీయులతో కూడా మాట్లాడుతూ ఇంకా మరొక మాట అంటాడు, ఐశ్వర్యవంతులను చేసే పరిచర్య అన్నది. అంటే ఎవరైతే క్రొత్త నిబంధన కింద ఉంటున్నాడో, ఎవరైతే ఒక వ్యక్తి సువార్తకు లోబడుతున్నాడో ఆ వ్యక్తి ఐశ్వర్యవంతుడు అవుతున్నాడు. అంటే సువార్త ఏం చేస్తుందంటే, క్రొత్త నిబంధన ఏం చేస్తుందంటే మనుషుల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. మేము చేసేది ఆత్మ సంబంధమైన పరిచర్య, ధర్మశాస్త్రమేమో మరణ కారణమగు పరిచర్య. ఇది మహిమ కలిగినదే, కానీ క్రొత్త నిబంధన ఎలాంటిదంట? అధికమైన మహిమ కలిగినది. ఇదేమో శిక్షావిధికి కారణమైనది, ఇదేమో నీతికి కారణమైన పరిచర్య. ఈరోజు మనం అనుభవిస్తున్న పాపక్షమాపణ, నీతి, రక్షణ, దేవుని రాజ్యం యొక్క వారసత్వం ధర్మశాస్త్రం ద్వారా వచ్చిందా? కొత్త నిబంధన వచ్చిందా? ఎలాగొచ్చింది పాపక్షమాపణ మనకి? ఎలాగ నీతి వచ్చింది? నీతి కొత్త నిబంధన ద్వారా వచ్చిందా? ధర్మశాస్త్రం ద్వారా వచ్చిందా? ధర్మశాస్త్రం వలన ఏ మనుషుడు దేవుని దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. అంటే నీతి దాని వలన రాదు, రక్షణ దాని వలన రాదు, పాప క్షమాపణ దాని వలన రాదు. ఎలాగొచ్చిందంటే క్రొత్త నిబంధన. అంటే ఇందులో ఏమైనా లోపం ఉందా అంటే ధర్మశాస్త్రం లోపం లేదు, కానీ దాన్ని పొందిన వ్యక్తిది మాత్రమే లోపం అన్నమాట. సమస్య పొందిన వ్యక్తిది. ఎందుకు? ఆ పొందిన వ్యక్తి సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోతున్నాడు, నెరవేర్చలేకపోతున్నాడు. ఎందుకంటే 10 ఆజ్ఞలు ఉంటాయి, ఒకవేళ 9 ఆజ్ఞలు గైకొని ఒకటిలో మైనస్ ఉండనుకో ధర్మశాస్త్రం ఏం చేస్తాం? మనిషిని నేరస్తుడిగా తీర్పు తీరుస్తాడు. కాబట్టి సమస్య ధర్మశాస్త్రం కాదు, ఎవరిది? ఆ పొందిన వ్యక్తిది. అంటే ఆ వ్యక్తి ఏం చేయలేకపోతున్నాడు? సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోతున్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చేసి దాన్ని నెరవేర్చి దాన్ని తూడు చేశారు. ఈరోజు ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళి ఒక గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించేశాడు. ఇది నిలిచిపోయేదని మాట్లాడుతుంటాడు. ఒకసారి 2 కొరింథీ పత్రికలో వెళ్ళి ఒకసారి ఇది నిలిచిపోయేదని మాట్లాడుతున్నాడు కదా. లేకుంటే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఆ నీతి, ఆ పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ వరం అనేది ఎలాగొచ్చిందో పౌలు మాట్లాడుతున్నాడు. కొంతమంది బలహీనులు గలతీలో ధర్మశాస్త్రం వైపు తిరిగారు సార్. కొంతమంది బలహీనులు ఏం చేశారంటే ఆ ధర్మశాస్త్రం వైపు తిరిగారు. వాళ్ళతోటి పౌలు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయము 2వ వచనం చదువు ఒకసారి. లేకుంటే 1 నుంచి. ఓ అవివేకులైన గలతీలారా, అవివేకులైపోయారు వాళ్ళు. వాస్తవానికి వివేకులు, ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి ఉండాల్సిన వాళ్ళు, క్రైస్తవుల వాళ్ళు. క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? ఓ అవివేకులైన గలతీలారా అంటే అవివేకులు అయిపోయారు వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ధర్మశాస్త్రం వైపు తిరిగిపోయారు. ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు వాళ్ళని. తర్వాత
సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కరుణలో ప్రదర్శింపబడిన కదా. 2వ వచనం, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసంతో వింటూ వలన పొందితిరా. చెప్పండి. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందారు కదా, మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందారు కదా. ఇంతకీ ధర్మశాస్త్ర ప్రకారంగా పరిశుద్ధాత్మను పొందారా లేకుంటే క్రొత్త నిబంధన ప్రకారంగా పరిశుద్ధాత్మను పొందారా? ధర్మశాస్త్ర ప్రకారం పొందారా? పాపక్షామ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము. ఎలా పొందారు మీరు ఆత్మని? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందారా? పొందరా. ఎలా పొందారు? విశ్వాసముతో వినుట వలన. తర్వాత 3వ వచనం, మీరింత అవివేకులైతురా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఇదిగో శరీరానుసారంగా అంటే సున్నతి చేసుకోండి. సున్నతి శరీర సంబంధమైందా కాదా? అది గోప్యంగా చర్మాన్ని కత్తిరించేది, శరీర సంబంధమైంది. మీరు ఆరంభం ఎలాగుంది? ఆత్మానుసారంగా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మరలా శరీరానుసారంగా వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నారు. మీరు ఒకరోజు ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందారు, మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నెక్స్ట్ 4వ వచనంలో, ఇప్పటిదాకా మీరు క్రొత్త నిబంధన కింద నుండి ఎన్నో కష్టాలు అనుభవించేశారు. ఇదంతా వ్యర్థం అయిపోద్దా? వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. అన్ని అర్థమైంది. నెక్స్ట్ 5వ వచనంలో, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించేవాడు ధర్మశాస్త్ర ప్రకారం చేయిస్తున్నాడా విశ్వాసం ద్వారా చేస్తున్నాడా? ఏమన్నా అర్థమవుతుందా లక్ష్మి గారు? కష్టమైందేం కాదు, ఇప్పుడు వాళ్ళు ఆత్మను పొందారు, ధర్మశాస్త్ర ప్రకారం ఆత్మను పొందారా? పొందారు. 2, ఆత్మను పొంది అద్భుతాలు చేస్తున్నారండి. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆత్మ మీద అద్భుతాలు చేస్తున్నారా? అంటే ధర్మశాస్త్రము నీతిని ఇవ్వలేదు, పాపక్షమాపణ ఇవ్వలేదు, రక్షణని క్రొత్త నిబంధన మాత్రమే ఇవ్వగలదు. అది పౌలు మాట్లాడతాడు. అది అధికమైన మహిమ కలిగినది, నీతికి కారణమైన పరిచర్య, అలాగే శాశ్వతంగా నిలిచిపోయేది. ఇదేమో చెప్పాను కదా, చంద్రుని వెలుగు వలె నెలలో క్రమక్రమంగా తగ్గిపోయేది, ఇదేమో సూర్యుని వలె నిరంతరం ప్రకాశించేది. అందుకే సంఘం గురించి కూడా మాట్లాడుతూ సీయోను గురించి ఏమంటాడు? సీయోను నీతి సూర్యకాంతి వలె ప్రకాశించే వరకు. సేనాయి ఏమో చంద్రకాంతి లాంటిది, సీయోనేమో సూర్యకాంతి లాంటిది. సేనాయి అంటేనేమో అక్కడ నిర్గమకాండ ఇశ్రాయేలు జాతి, సీయోను అంటేనేమో క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు. ఇది సూర్యుడి వలె నిరంతరం ప్రకాశిస్తుంది. కాబట్టి క్రొత్త నిబంధన నిలిచిపోయేది, క్రొత్త నిబంధన అత్యధికమైన మహిమ కలిగింది. ఈరోజు మనం అక్షరం కింద ఉన్నామా ఆత్మ కింద ఉన్నామా? చెప్పాలి. అక్షరం కింద ఉన్నామా ఆత్మ కింద ఉన్నామా? చివరిగా మరొక చిన్న పాయింట్, ఈరోజు మనము శ్రేష్టమైన లేకుంటే బ్రాకెట్లో ఎక్కువైన దాని కింద ఉన్నాం. ఇది ఒక చాలా విశేషమైన సూత్రం, దయచేసి మనసులో పెట్టుకోవాలి సహోదరులారా. ఈరోజు మనము శ్రేష్టమైన దాని కింద ఉన్నాము లేకుంటే ఎక్కువైన దాని కింద ఉన్నాము. కాబట్టి క్రొత్త నిబంధనని బైబిల్ ఏం చెప్పిందంటే అది శ్రేష్టమైనది అన్నది, అలాగే అది ఎక్కువైన నిబంధన అన్నది. ఫిబ్రవరి ప్రశ్న పత్రిక 7వ అధ్యాయం. ఫిబ్రవరి రాసిన పత్రిక 7వ అధ్యాయం 18, 19. ఆ ధర్మశాస్త్రం కలుగజేయలేదు కనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందును నిష్ప్రయోజనమైనందును నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ ప్రవేశపెట్టబడిన దీని ద్వారా ఏంటిదో శ్రేష్టమైన నిరీక్షణ? ధర్మశాస్త్రం నివారణ చేయబడింది, దాని వెంట ఒక శ్రేష్టమైన నిరీక్షణ వచ్చేసింది. ఈ శ్రేష్టమైన నిరీక్షణ ద్వారా మనం దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం.
ఎందుకేంటి ఆ శ్రేష్టమైన నిరీక్షణ? క్రొత్త నిబంధన. శ్రేష్టమైన నిరీక్షణ క్రొత్త నిబంధన. 20వ వచనం గురించి. 20వ వచనం. మరి ప్రమాణము లేకుండా యాజకుడు కాలేదు కనుక మరీ శ్రేష్టమైన నిబంధనకు మరీ శ్రేష్టమైనది. ఏది శ్రేష్టమైనది? మరీ శ్రేష్టమైనది. దేనికంటే? ఇదిగో ఈ అక్షరం కంటే, పాత నిబంధన కంటే ఆత్మ లేకుండా క్రొత్త నిబంధన మరీ శ్రేష్టమైనది. 8వ అధ్యాయము 6వ వచనం. 8వ అధ్యాయము 6వ వచనం. ఈయనైతే మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడి మరి ఎక్కువైన నిబంధనకు ఎక్కువ. కాబట్టి ఈ రెండిట్లో శ్రేష్టమైనది ఏది సునీతక్క? ఈ రెండిట్లో ఏది శ్రేష్టమైనది? క్రొత్త నిబంధన. ఈ రెండిట్లో ఏది ఎక్కువైనది? క్రొత్త నిబంధన. ఈ రెండిట్లో ఏది మహిమ కలిగినది? క్రొత్త నిబంధన. ఏది తక్కువైంది? పాత నిబంధన. కాబట్టి ఇప్పుడు మనం తక్కువ దాని కింద ఉన్నామా, ఎక్కువ దాని కింద ఉన్నామా? ఈరోజు మనం తక్కువ దాని కింద ఉన్నామా, ఎక్కువ దాని కింద నారాయణ గారు? ఎక్కువ దాని కింద, శ్రేష్టమైన దాని కింద మనం. నాకు తెలిసి ఒక మాటలు చెప్పాలంటే, ఇశ్రాయేలీయుల కంటే మనమే శ్రేష్టమైన ఆశీర్వాదాలని, శ్రేష్టమైన వాగ్దానములను పొందాము. ఇశ్రాయేలీయుల కంటే మనమే శ్రేష్టమైన ఆశీర్వాదాలను, శ్రేష్టమైన వాగ్దానములను పొందుంటాం. ఎందుకంటే వాళ్ళు పొందిందేమో శరీర సంబంధమైనవి, మనము పొందిందేమో ఆత్మ సంబంధం. దేవుడు క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీకు అనుగ్రహించవచ్చు. వాళ్ళకు వాగ్దానం చేయబడిందేమో భౌతికమైన కణాను, మనకు వాగ్దానం చేయబడిందేమో పరలోక రాజ్యము, పరలోకమనే కణాను. వాళ్ళు ఏమో అది శరీర సంబంధమైనవి. నీ పిండు పిసుకు తొట్టి దీవించబడుద్ది, నీ గొర్రె మేకల మందలు దీవించబడతాయి, నువ్వు ఇంట్లోకి వచ్చినప్పుడు బయటకు పోయినప్పుడు దీవించబడతావు. అదంతా కూడా శరీర సంబంధమైంది. ఇదేమో ఆత్మ సంబంధమైంది. అంటే మనం ఎక్కడున్నాము? మనం శ్రేష్టమైన దాని కింద ఉన్నాం. మనం ఎక్కడున్నాము? మనం ఎక్కువైన దాని కింద ఉన్నాం, తక్కువైన దాని కింద ఉన్నాము. తక్కువైన దాని కింద మనం లేము, ఎక్కువైన దాని కింద ఉన్నాము. ఒక విశేషమైన సందేశం ఏంటంటే, ఎక్కువైన దాని కింద ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా చేయాలి, ఎక్కువగా జీవించాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు తక్కువ దాని కింద లేవు, నువ్వు ఎక్కువ దాని కింద ఉన్నావు. ఎక్కువ దాని కింద ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎక్కువగా చేయాలి, ఎక్కువగా జీవించాలి వాస్తవానికి. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో. అంటే ఇప్పుడు మనం ఎలా జీవించాలంటే ఇశ్రాయేలుల కంటే ఎక్కువగా జీవించాలి, వారికంటే ఎక్కువగా జీవించాలి. ఎందుకంటే వారికంటే మనం ఎక్కువైన నిబంధన కింద ఉన్నాము, వారికంటే మనం శ్రేష్టమైన నిబంధన కింద ఉన్నాము. వారితో మనం సమాంతరంగా జీవించడం కాదు, ఇప్పుడు వారితో సమాంతరంగా జీవించడం కాదు, కానీ వారికంటే ఎక్కువగా శ్రేష్టమైన జీవితాన్ని, వారికంటే ఎక్కువ చేయాలి. వాస్తవానికి మనం ఎక్కువ చేయాలి, ఎక్కువగా జీవించాలి. మనం వారైతే నరహత్య చేయవద్దు, దానికి సమాంతరంగా ఉంటాం కాదు. మనము కారణం లేకుండా కోపడకూడదు, సహోదరుని చూసి వ్యర్థుడు అనకూడదు, పనికి మాలిన వాడు అనకూడదు. వాళ్ళైతేనేమో వ్యభిచారం చేయకూడదు, కానీ ఈ రోజు నువ్వు ఎక్కువ దాని కింద ఉన్నావు కాబట్టి ఈ రోజు నువ్వేం చేయకూడదు? మోహపు చూపు కూడా చూడకూడదు. నువ్వు ఈరోజు నిజంగా ఈరోజు మనము వాళ్ళతో సమాంతరంగా మనం బ్రతుకుతున్నామా, లేకుంటే వారికంటే ఎక్కువగా మనం బ్రతుకుతున్నామా? ఒకవేళ వీధుల్లోకి వెళ్ళామనుకో, అలా స్త్రీలు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకో, మన ఆలోచనలు, మన కళ్ళు ఎలాగుంటున్నాయి? యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? వ్యభిచారం చేయవద్దు, అది వారి నీతి. ఈరోజు మన నీతి వాళ్ళతో సమాంతరం కాదు, కానీ ఎక్కువగా ఉండాలి. ఏంటి ఎక్కువ అంటే, మోహపు చూపు కూడా. నువ్వు ఫోన్ చూస్తున్నావు సార్, షార్ట్స్ వచ్చేస్తున్నాయి, అవి చూసినప్పుడు మన ఆలోచన ఎలాగుంటున్నాయి? నేను ఏ పురుషుని దగ్గరికి వెళ్ళలేదు, నేను ఏ స్త్రీ దగ్గరికి వెళ్ళలేదు, కానీ చూపు, నీ ఆలోచనలు. వారైతేనేమో ప్రమాణం చేయొచ్చు, కానీ నీ మాట అవునంటే ఎన్నిసార్లు మాట తప్పావు?
ఎన్నిసార్లు వస్తానని రాలేదు, ఎన్నిసార్లు ఇస్తానని ఇవ్వలేదు, ఎన్నిసార్లు చేస్తానని చేయలేదు. అంటే ఇంతకీ మన నీతి ఈరోజు మనం వాళ్ళతో సమాంతరంగా ఉందా, లేకుంటే ఎక్కువ ఉందా? డేవిడ్ పాల్ గారు, నువ్వు ఎక్కువైన నిబంధన కింద ఉన్నావు కాబట్టి వారికంటే ఎక్కువగా బ్రతకాలి, అవసరమైతే వారికంటే ఎక్కువగా చేయాలి, ఎక్కువగా ఇవ్వాలి. ఒకవేళ మీకు తెలిసినట్లు ఇచ్చే దగ్గర కూడా ఏంటంటే, ఇదిగో వాళ్ళైతేనేమో ఇదిగో 10% ఇచ్చేసేయాలి, ఈరోజు శ్రేష్టమైన ఎక్కువైన నిబంధన కింద ఉన్నాం కాబట్టి ఇదిగో వాడిలాగా ఇవ్వటం కాదు, నువ్వు ఎక్కువగా చేయాలి, ప్రతిదీ 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 ఎక్కువగా ఎక్కువగా జీవించాలి. అందుకే ఆయన ఏమంటే ఎక్కువైన నీతి అంటాడు. రెండోది ఎక్కువైన ప్రేమ అంటాడు. మూడోది ఎక్కువైన ఫలాలు ఫలించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా ఫలించాలి, ఎక్కువగా ప్రేమించాలి, ఎక్కువగా నీతిగా బ్రతకాల్సిన అవసరం. నేను ప్రమాణం చేయట్లేదు, ఓకే, మాట తప్పుతున్నామా? ఈరోజు మనం ఇశ్రాయేలుతో సమానంగా ఉన్నామా, లేకుంటే వారికంటే ఎక్కువగా బ్రతుకుతున్నామా? మనము ఎక్కువగా జీవిస్తున్నామా? మనము మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనం. అధికంగా ప్రేమించాలి, ఎక్కువగా ప్రేమించాలి. దేవుడు మనల్ని కొద్దిగా ప్రేమించాడా, ఎక్కువగా ప్రేమించాడా? దేవుడు మనల్ని కొద్దిగా ప్రేమించాడా, ఎక్కువగా ప్రేమించాడా? ఈరోజు మనం కూడా దేవుని ఎలా ప్రేమించాలంటే ఎక్కువగా ప్రేమించాలి, ఎక్కువగా ప్రేమించాలి. 33వ వచనం, 12:33. పూర్ణ హృదయంతో, ప్రేమ అన్నిటికంటే ఎక్కువ అంటాడు. పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్నువలే తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను అధికమని ఆయన ఎప్పుడో చెప్పాడు. ప్రేమ ఎలాంటిదంటామా? సర్వాంగ హోమాల కంటే, బలులు అర్పణల కంటే ఏది శ్రేష్టమైన అధికమైనదిరా? ప్రేమ. ప్రేమ లేకుండా ఎన్ని హోమాలు చేసినా, ప్రేమ లేకుండా ఎన్ని అర్పణలు అర్పించినా, ప్రేమ లేకుండా ఎన్ని బలులు చేసినా సరే పౌలు ఏమంటాడు? దేవదూతల భాషలతోనూ మనుషుల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే వెళ్తున్నాను. అంటే అన్నిటికంటే అధికమైనది ఏంటిదంటే ప్రేమ. దేనికంటే? నీ హోమాలు, నీ అర్పణల కంటే. అంటే వాళ్ళలాగా మనం చేయటం కాదు, కానీ వారికంటే ఎక్కువ చేయాలి సహోదరులారా. అది యేసుక్రీస్తు ఏమంటారు? మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించడంలో మీకేం ఫలం కలిగిన? మీరు ఎక్కువ చేసింది ఏముంది? మీకు వందనం చేసిన వారికి వందనం చేసినలా మీరు ఎక్కువ చేసింది ఏంటిది? ఇంకా మరి ఎందుకు ఎవరిని ప్రేమించాలి, ఎవరికి మేలు చేయాలి? అంటే ఎవరిని ప్రేమిస్తే ఎక్కువ చేసినట్లు, శత్రువులు ప్రేమిస్తే ఎక్కువ చేసినట్లు, ద్వేషించే వారికి మేలు చేస్తే ఎక్కువ చేసినట్లు. మరి ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే తిరిగి ఇవ్వలేరో వారికి ఇస్తే ఎక్కువ చేసినట్లు. తిరిగి ఎవరైతే తీర్చగలరో వారికి ఇచ్చావనుకో నువ్వు ఎక్కువ చేయరా, సమానం చేసావు అనమాట. నువ్వు ఒకరోజు ఆయన ఇచ్చాడు, నువ్వు పుచ్చుకున్నావు అంతే. ప్రభు మాట్లాడుతున్నాడు అదే విషయాన్ని. ఎవరైతే నీకు తిరిగిస్తారో వాళ్ళకి అప్పిస్తే పెద్ద విశేషం ఏముంది అందులో? మరి ఎవరికి చేయాలి? ఎవరైతే ఇవ్వలేరో, తిరిగి ఎవరైతే ప్రత్యుపకారం చేయలేరో వారికి చేస్తే నువ్వు ఎక్కువ చేసినట్లు. అందుకే విందు గురించి, పెళ్లి విందు గురించి మాట్లాడుతూ, ఒకవేళ నువ్వు పెళ్లి విందు, రాత్రి విందు కానీ చేసావనుకో ఎవరిని పిలవమంటాడు ప్రభు వారు? తిరిగి మరలా మన భోజనానికి పిలిచేవాళ్ళ? పరిశుద్ధులకు ఆతిథ్యం వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. ఆ సబ్జెక్ట్ని దీన్ని కలపొద్దు. మరలా ఆతిథ్యం మరొకటి. అంటే పరిశుద్ధుల్ని పిలవద్దని, వాళ్ళకి ఆతిథ్యం చేద్దని అర్థం కాదు. అది విందు గురించి మాట్లాడుతున్నాడు ప్రభునేశ్వరు. ఒకవేళ నువ్వు విందు చేసావనుకో, మరి ఎవరిని పిలిచి భోజనం పెట్టాలా విందులో? అంటే తిరిగి నేను మరలా ఎవరైతే విందుకు పిలవరో, ఎవరైతే నీకు మరలా రుణం తీర్చుకోరో వారికి చేసావనుకో నువ్వు ఎక్కువ చేసావనుకో. అంటే బదులు తీర్చుకున్నామనుకో ఎక్కువ చేసినట్లేమి, ఎక్కువేం చేయట్లా. ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలు వలె సమానంగా మనం బ్రతుకుతున్నామా, లేకుంటే వారికంటే మనం ఇంకా ఎక్కువగా జీవిస్తున్నామా? వారికంటే ఇంకా శ్రేష్టంగా మనం బ్రతుకుతున్నామా? ఇది చాలు సహోదరులు. ఇంకా చేయాలి, ఇంకా జీవించాలి. ప్రస్తుతం ఉన్నది నిత్యరాజ్యానికి సరిపోద్దా?
ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవితం, మన ప్రవర్తన, మన ఆలోచనలు నిత్యత్వానికి వారసులుగా చేస్తా మనల్ని? ఇది సరిపోద్దా? కంప్లీట్ అవుతా? ఈ ప్రస్తుతం నడుస్తున్న నడక, ఈ ప్రవర్తన, ఈ జీవితం సరిపోద్దా వెంకన్నా? ఇంకా చేయాల్సింది ఏమైనా ఉందా? ఇంకా ఎక్కువ చేయాలంటే నాకు తెలిసి ప్రస్తుతం చేస్తున్నది నిత్యత్వానికి చాలు. నిత్యరాజ్యానికి ఇది చాలకపోవచ్చు. ఇంకా మనం చేయవలసింది చాలా ఉంది, ఇంకా జీవించాల్సింది చాలా ఉంది. ఎక్కువ చేయాలి, ఎక్కువగా ఫలించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము చదువుకొని ముగించుకుందాం. 2వ వచనం, 1-2 వచనం చదువుతాం. ఎక్కువగా ఫలించాలని మాట్లాడుతున్నాడు ప్రభునేశ్వరుడు. 15వ అధ్యాయము 1-2 వచనం. ఇదిగో ఎక్కువైన నీతేమో మత్తయి 5:20 వేసుకోండి. ఎక్కువైన ప్రేమలదేమో ఇప్పుడు మార్కు, ఇక్కడేమో యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. ఫలింపని ప్రతి తీగను తీసిపారవేయు, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని. దానిలోని పనికిరాని ఎక్కువగా ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి. అనుకున్న దానికంటే ఎక్కువగా. నెహెమ్యా ఒక అతని గురించి సాక్ష్యం ఇస్తాడు. ఎక్కువగా భయభక్తులు కలిగిన వాడని కొంచెం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం. పక్షపాతం లేకుండా తన సహోదరుడు కంటే మరొక వ్యక్తిని ఆ మనిషి ఘనంగా చేస్తాడు. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన, అంటే యెరూషలేము ప్రాకారం కట్టాడు కదా ఆయన. ప్రాకారం కట్టిన తర్వాత ఒక ఇద్దరు మనుషులకి అధికారం ఇచ్చాడు. ఒకళ్ళేమో ఆయన సహోదరుడు అంట, ఇంకొక వ్యక్తి ఏమో హనన్య అనే వ్యక్తి. నెక్స్ట్ హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. మా దగ్గర ఉన్నారండి, వారందరిలో ఇదిగో ఎక్కువగా పలానా వ్యక్తి, లేకుంటే పలానా సహోదరి. పౌలు కూడా ఈ సేమ్ ఇలానే మాట్లాడుతూ ఫిలిప్పీ పత్రికలో, నా దగ్గర అనేక మంది ఉన్నారు, కానీ మిమ్మల్ని గురించి చింతించేవాడు తిమోతి లాంటి వాడు నా దగ్గర లేదు. అనేక మంది ఉన్నారు, కానీ వీళ్ళు ఎక్కువగా బ్రతుకుతుంటారు. అనేక మంది ఉన్నారు నెహెమ్యా దగ్గర, కానీ ఎక్కువగా భయభక్తులు కలిగి బ్రతికే వ్యక్తి ఎవరంటే అక్కడ. అంటే ఎక్కువ భక్తి, ఎక్కువ నీతి, ఎక్కువ ప్రేమ, ఎక్కువ జీవితం, ఎక్కువ పద. నాకు తెలిసి ప్రస్తుతం ఉన్నది చాలు సహోదరుడు. ఇంకా ఎక్కువగా చేయాలి, ఇంకా మనం చేయాలి, ఇంకా మనం జీవించాలి, ఇంకా నడవాలి, ఇంకా మరి ఎక్కువగా శ్రేష్టమైన ప్రవర్తించాలి. ప్రస్తుతం నడుస్తున్న నడక కంటే, ఈ ప్రవర్తన కంటే, ఈ సంభాషణ కంటే, ఈ పలకరింపుల కంటే, ఈ ప్రేమ కంటే ఇంకా మనం ఏం చేయాలంటే ఎక్కువగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. క్రీస్తునికి కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఎక్కువ అంటే ఇంకెవరిలా చేయాలి? ఎక్కువ అంటే ఇంకెవరున్నారు కుల ప్రమాణం? మనకి ఎవరున్నారు స్కేలు? నిత్యత్వానికి స్కేల్ ఎవరు? ఎక్కువ అంటే ఇంకెవరిలా చేయాలంటే ఇది యేసుక్రీస్తులా చేయాలి. ఇంకెక్కువ అంటే ఎంత చేయమంటావా? ఇంకేం చేయాలని అన్నావు అనుకో, యేసుక్రీస్తులాగా చేస్తున్నావా? నేను చేస్తున్నానన్నా, ఓకే, నీకు ఆ సందేశం. అయితే ఎక్కువ అంటే ఎవరిలో చేయాలి? కుల ప్రమాణం ఏర్పాటు చేయండి పరలోక తండ్రి, ఇది యేసుక్రీస్తులాగా చేయి. ఒకవేళ ఆయనలా చేస్తున్నాం అనుకో, మనం ఎక్కువ చేస్తున్నాం. మరి నిజంగా ఆయనలా చేస్తున్నాం మనం అనేది పరిశీలించుకొని జీవితాన్ని గురించి పాల్గొనడం కదా. నేను ముగించేస్తానమ్మా. సరే, బోడికి వెళ్ళి చూడరా, అక్షరము ఆత్మ. అక్షరం అంటే ఏంటిది? పాత నిబంధన. ఆత్మ అంటేనేమో క్రొత్త నిబంధన. అక్షరం ఎలాంటిది? ఎక్కడ రాయబడింది? ఫస్ట్ వస్తుంది రాజ్య పలకల మీద స్థిరాస్తి. అక్షరంలో కనికరం లేకుండా ఏం చేస్తుంది? సంపద, మరణ కారణం, ఒక పరిచర్య, మహిమ కలిగినది, శిక్షావిధికి కారణమైనది, అది తగ్గిపోయే మహిమ. లోపం ధర్మశాస్త్రంలో ఉందంటే అలా మళ్ళీ ధర్మశాస్త్రం మీద మనం నేరారోపణ చేయకూడదు. జ్ఞాన సత్య స్వరూపం ధర్మశాస్త్రం పౌలు 2వ రోమపత్రికలో జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం అంటే. మరి సమస్య ఎవరిది? పొందిన వ్యక్తి. అతను దాన్ని సరిగా అనుసరించలేకపోవడం వల్ల ధర్మశాస్త్రమే అతనికి శిక్ష అయిపోయింది. ఆత్మ లాంటిది క్రొత్త. కాబట్టి పౌలు అంటే యూదా మత బోధకులు చేసే పరిచర్య
తాను చేసే పరిచర్య గురించి వ్యత్యాసం చూపిస్తాడు. ఇదిగో ఇది వ్యక్తుల హృదయాల మీద రాయబడింది, జీవముగల దేవుని ఆత్మతో. ఇదేం చేస్తానమాట? పాప మరణముల నియమం నుంచి నన్ను విడిపించు. ఇది జీవింపజేస్తుంది. ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది ఏంటిది? క్రొత్త నిబంధన అంతా కూడా ఆత్మ సంబంధం. దాని నిర్మాణం ఆత్మ సంబంధం, దాని జీవితం, దాని గమ్యం, టోటల్గా మొత్తం ఆ నిబంధన అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా ఒక ఆత్మ సంబంధంగా బ్రతకాలి. సంస్కృతి ఉంటుంది. ఆత్మ సంబంధమైంది. ఇది అధికమైన మహిమ కలిగింది, తక్కువది కాలేదు. ఇది నీతికి కారణమైంది. ఇది నిలిచిపోయింది, సూర్యుని వల్ల నిరంతరం నిలిచిపోయింది. ఈరోజు మనం ఎక్కడున్నాం? అక్షరం కింద ఉన్నామా? లేదు. యేసుక్రీస్తు అక్షరాలు ఏం చేశాడు? చివరి అతని తుడి చేశాడు. అక్షరం నుంచి మనం విడుదల పొందామంటాడు లోపత్రికలో. ఈరోజు శ్రేష్టమైన దాని కింద, ఎక్కువైన దాని కింద ఉన్నాం కాబట్టి, ఎక్కువ దాని కింద ఉన్నప్పుడు ఏం చేయాలి మరి? ఇంత తింటాడు ఒక ఆయన, ఇంత తింటాడు ఒక ఆయన. ఇప్పుడు ఇంత తిన్న వ్యక్తితోటి నువ్వు సమానంగా పనిచేస్తావు. ఇంత తిని ఇంత తిన్నప్పుడు ఏం చేయాలి? తిండి తగ్గ పని చేయాలి కదా. ఇంతే తింటాడు వీక్ మనిషి, పని చేయలేడు. నేను కూడా అతనిలా చేస్తానంటే నువ్వు తినేది ఎంత, నువ్వు పొందుకునేది ఎంత? తినేది ఎక్కువ, పొందుకునేది ఎక్కువ. నేను ఆయనలాగా పని చేస్తానంటే కుదరదు. అతను వీకు కాబట్టి కొద్దిగా తింటాడు ఆయన, కొద్దిగా పొందుకున్నాడు. నువ్వెంత పొందుకున్నావు? మనం పొందుకుంది ఎక్కువ, శ్రేష్టమైన పొందుకున్నాం. ఎక్కువైన దాని కింద ఉన్నాం. వారి నీతి కంటే, వారి ప్రవర్తన కంటే మరి ఎక్కువగా మనం బ్రతకాల్సిన అవసరత ఉంటుంది. శ్రద్ధగా మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు సమర్పించుకుంటాం.